పెట్రోల్ దీని విలువ ఏంటో బైక్ స్కూటర్ కార్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. నెలలు గడుస్తున్నా కూడా రేట్లు మాత్రం దిగి రావడం లేదంటే ఎంత డిమాండ్ ఉందో ఊహించుకోండి. ఇలాంటి పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది, ముఖ్యమైన ప్రకటన చేసింది. ఏంటని అనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. గవర్నమెంట్ తాజాగా పెట్రోలియం క్రూడ్ పై విండ్ఫాల్ గెయిన్స్ ట్యాక్స్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ట్యాక్స్ తగ్గింపు నిర్ణయం నేటి నుంచే అంటే ఆగస్టు 17 నుంచి అమల్లోకి వస్తోందని మోదీ సర్కార్ పేర్కొంది. ఇదివరకు డొమెస్టిక్ క్రూడ్ ఆయిల్ మీద విండ్ఫాల్ గెయిన్ ట్యాక్స్ టన్నుకు 2400గా ఉండేది. అయితే ఇప్పుడు కేంద్రం ఈ ట్యాక్స్ ను తగ్గించింది. ఇప్పుడు ఇది టన్నుకు 2100కు దిగి వచ్చింది. జూలై 31న విండ్ఫాల్ ట్యాక్స్ 34% దిగొచ్చింది. 4600కు తగ్గించింది. అయితే విండ్ఫాల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది డీజిల్, ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్ వీటిపై నిలకడగానే ఉంది. ఇది జీరో స్థాయిలో కొనసాగుతోంది, అంటే లేదని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం 2022 జూలై నుంచి విండ్ఫాల్ ట్యాక్స్ ను తీసుకొచ్చింది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేసే కంపెనీలపై ఈ ట్యాక్స్ పడుతోంది. తర్వాత దీన్ని గ్యాసోలిన్, డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్ వంటి వాటికి వర్తింపజేస్తూ వచ్చింది. దేశీ ప్రైవేట్ రిఫైనరీ కంపెనీలు వాటి క్రూడ్ లేదా ఇతర పెట్రోలియం ప్రొడక్ట్లను లోకల్ గా కాకుండా అంతర్జాతీయ మార్కెట్ లో విక్రయించడాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపోతే మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా కాలంగా స్థిరంగానే ఉంటూ వస్తున్నాయి. క్రూడ్ ధరలు పెరిగినా లేదంటే తగ్గినా కూడా పెట్రోల్, డీజిల్ రేట్లలో మాత్రం మార్పు లేదు. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాలు భర్తీ తర్వాత రేట్ల తగ్గింపు ఉండొచ్చని అంచనాలున్నాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర లీటర్ కు ₹107.41 వద్ద కొనసాగుతోంది. ఇక డీజిల్ రేటు లీటర్ కు ₹90.65 వద్ద ఉంది. ప్రాంతం వారీగా ఫ్యూయల్ రేట్లలో కొంతమేర స్వల్ప వ్యత్యాసం ఉండొచ్చు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.